ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేసి ఎవరికైనా డబ్బులు పంపిస్తే ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఒక్క రూపాయి కూడా క్యాష్ బ్యాక్ రావట్లేదు. అంతేకాకుండా ఎప్పుడైనా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఇంకా మనకి 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఎక్స్ట్రాగా కన్వీనియన్స్ ఫీ పడుతుంది. బట్ ఈ వీడియోలో నేను చెప్పే యాప్ కనుక మీరు యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ పైన మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 2% క్యాష్ బ్యాక్ అనేది పర్సనల్ నెంబర్స్కి, పర్సనల్ స్కానర్స్కి కూడా వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి కొన్ని డబ్బులు పంపాలనుకోండి. సో మీ ఫ్రెండ్కి మీరు డబ్బులు పంపించినా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు మనం లిక్విడ్ క్యాష్ కంటే ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఈ రోజుల్లో మనము. కాబట్టి మనీ సేవ్ చేసుకోవడానికి ఇది బెటర్ ఆపర్చునిటీ. సో మీరు రెగ్యులర్గా పెట్టే ఖర్చు పైన మనీ సేవ్ చేసుకుందామనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నేను చెప్పిన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే లైట్గా మీ ఇష్టం. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ న్యూ యూపీఐ యాప్ నేమ్ వచ్చేసి పాప్ యూపీఐ యాప్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు యాప్ దగ్గరికి వెళ్ళిపోతారు. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి. కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు ఇది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 100 కాయిన్స్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. 100 కాయిన్స్ అంటే 100 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటే 100 రూపీస్ అనేది మిస్ అవుతారు. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా బ్యాంక్ లింక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎట్లా లింక్ చేసుకొని యూజ్ చేసినామో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండాలి, సగం సగం చెప్పినట్లు ఉండదు. కాబట్టి నేను ఆ ప్రాసెస్ అనేది స్క్రీన్ షాట్తో సహా మీకు స్క్రీన్ పైన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది చూసి మీరు తర్వాత అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కింద లాగిన్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో అది మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేసేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ పర్మిషన్ అలో చేయమంటుంది, అలో చేసేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ పాప్ యూపీఐ అకౌంట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు కెమెరా పర్మిషన్ అడుగుద్ది, విల్ యూజింగ్ ద యాప్ పైన క్లిక్ చేయండి. అండ్ ఎస్ఎంఎస్ అండ్ ఫోన్ కాల్స్ పర్మిషన్ కూడా అడుగుద్ది, అలో పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు సిమ్ 1 సిమ్ 2 రెండు చూపిస్తాయి. మీ మొబైల్లో 2 సిమ్స్ ఉంటాయి. సో ఏ సిమ్ కార్డ్, ఏ మొబైల్ నెంబర్ అయితే మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉంటుందో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారానే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫెచ్ అవుతుంది. సో ఆ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నుంచి అది ఒక ఎస్ఎంఎస్ అయితే పంపించుకుంటుంది బ్యాంక్ అకౌంట్ ఫెచ్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ పేరు ఎంటర్ చేసి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఎస్బీఐని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎస్బీఐ అని ఎంటర్ చేయండి. అక్కడ బ్యాంక్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ని ఫెచ్ చేసుకొని ఆ అకౌంట్ యొక్క లాస్ట్ 4 నంబర్లు ఇక్కడ చూపిస్తుంది. చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడితో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ యాప్తో లింక్ అయింది. సో నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, నా లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 100 రూపీస్ 100 కాయిన్స్ వస్తాయని చెప్పేసి. సో మీ బ్యాంక్ అకౌంట్ దీంతో లింక్ చేసినందుకు ఆల్రెడీ ఇక్కడ 50 కాయిన్స్ అయితే వచ్చినాయి, ఈక్వల్ టు 50 రూపాయలు. సో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది చూడండి. తర్వాత మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటి అని అంటే, మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఒక జస్ట్ 1 రూపీ పంపించినా సరిపోద్ది. ఒక ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా ఇంకొక 60 రూపీస్ వస్తాయి, అంటే 60 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 50 + 10. సో జస్ట్ ఇక్కడ పే ఏ ఫ్రెండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరికైతే పే చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ యూపీఐ కానీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేయొచ్చు. అండ్ మన కాంటాక్ట్స్లో నుంచి కూడా మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, దానికోసం గ్రాంట్ యాక్సెస్ అని చెప్పేసి ఉందా, దానిపైన క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ పర్మిషన్స్ అనేది అడుగుద్ది, అలో చేయండి. అలో చేసినాక మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఫోన్పేలో మీరు ఎవరికైనా డబ్బులు పంపాలంటే ఎట్లా కాంటాక్ట్స్ చూపిస్తాయో అట్లా చూపిస్తాయి. సో మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్కో ఫ్యామిలీ మెంబర్స్కో ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే వాళ్ళ మొబైల్ నెంబర్ నోటెడ్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. సో వాళ్ళ పేరు అదంతా కూడా వచ్చేస్తుంది. వాళ్ళకి ఒక జస్ట్ 1 రూపీ సెండ్ చేయండి. ఇక్కడ 1 ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి పే పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ పిన్ అడుగుద్ది. సో యూపీఐ పిన్ ని స్క్రీన్ షాట్ తీయడానికి అయితే యాక్సెస్ లేదు మనకి. సో యూపీఐ పిన్ అంటే ఏం లేదు, ఫోన్ పే నుంచి మీరు ఎవరికైనా డబ్బులు పంపించేటప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు కదా, 4 నెంబర్లు కానీ 6 నెంబర్లు కానీ, అదే పిన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పేరు కూడా వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ +50 కాయిన్స్ వచ్చినాయి. ఇక్కడ బోనస్
బోనస్ కూడా 10 రూపీస్ వచ్చింది. క్లెయిమ్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. క్లెయిమ్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ 50 100 రూపీస్ అండ్ 10 రూపీస్ 110 కాయిన్స్ అనేది మీ వ్యాలెట్ కి యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి ప్రెసెంట్ నాకు 153 కాయిన్స్ ఉన్నాయి. 153 కాయిన్స్ అంటే 153 రూపాయలు ఉన్నట్లే ఇండైరెక్ట్ గా. సో హోమ్ పేజ్ లో మీకు ఈ విధంగా ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేస్తే అన్ని కాయిన్స్ చూపిస్తాయి. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. సో ఇక్కడ స్కాన్ అండ్ పే ఇక్కడ ఉంది అండ్ స్కాన్ అండ్ పే ఇక్కడ ఉంది. మీరు ఎక్కడైనా షాప్స్ లో స్కానర్ కి పే చేయాలనుకోండి, ఈ స్కాన్ అండ్ పే కానీ ఇది కానీ క్లిక్ చేసేసి స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. లేదు మొబైల్ నెంబర్కి యూపీఐ నెంబర్కి చేయాలంటే ఇక్కడ సెండ్ మనీ అని చెప్పేసి ఉందా, దీనిపైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. అండ్ ఆ 2% క్యాష్ బ్యాక్ కి ఏమైనా క్యాపింగ్ అంటే లిమిటేషన్స్ ఉన్నాయా అంటే సో లిమిటేషన్స్ అయితే వీళ్ళు కంపల్సరీగా పెట్టారు. ఎందుకంటే లిమిటేషన్స్ పెట్టకపోతే మీరు కావాలని రోజు మీ ఫ్రెండ్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ ఆయన నెట్ చేయమంటారు, మళ్ళీ మీరు చేస్తారు. ఇట్లా ఫ్రాడ్ థింగ్స్ జరుగుతాయి కాబట్టి వీళ్ళు కొన్ని లిమిటేషన్స్ అనేది పెట్టారు. లిమిటేషన్స్ ఏ రకంగా ఉన్నాయనంటే సో నేను ఇందాక చెప్పాను ఒక పాప్కాయిన్ వాల్యూ ఈక్వల్ టు ₹1. సో లిమిటేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక్క ట్రాన్సాక్షన్కి మ్యాక్సిమం 50 పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేయొచ్చు. సో 50 పాయింట్స్ 2%లోకి రావాలంటే మీరు ఒక్క ట్రాన్సాక్షన్కి ₹2,500 కనుక ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, 2,500లో 2% అంతే ఎంత 50 పాయింట్స్. సో మీరు ఎగ్జాంపుల్ ఒక 5,000 ఎవరికైనా పంపించేది ఉంటే 5,000 ఒకటేసారి పంపిర్రు అనుకోండి, మీకు 50 పాయింట్లు వస్తాయి, 100 పాయింట్లు రావు. కాబట్టి 2,500 2 సార్లు ట్రాన్సాక్షన్ చేయండి. అట్లా మీకు 100 పాయింట్స్ వస్తాయి 2 సార్లు ట్రాన్సాక్షన్ చేస్తే. అండ్ ఒక్క రోజులో ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు మాక్సిమం అంటే ఒక రోజులో 100 పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేయొచ్చు మాక్సిమం. అంటే ఒక్క రోజులో మీరు 5,000 వరకు యూపీఐ చేస్తే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 5,000 కంటే ఎక్కువ చేస్తే మీకు ఆ ఎక్కువ చేసిన దానికి క్యాష్ బ్యాక్ అనేది లేదు. అట్లా మంత్లీ టోటల్ గా ఎంత లిమిట్ ఎర్న్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ అంటే 2,000 పాయింట్స్ అంటే ₹2,000 ఎర్న్ చేసుకోవచ్చు. సో 2,000 అని అంటే ఎగ్జాంపుల్ గా మీరు ఒక 1 మంత్ మొత్తంలో ఒక ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ₹1,00,000 లో 2% ఎంత ₹2,000. సో 2,000 పాయింట్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. అండ్ ఈ కాయిన్స్ ని ఎలా రిడీమ్ చేసుకోవచ్చు అంటే మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏం సేల్స్ జరిగినా కానీ బ్యానర్స్ అనేది రన్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ జరుగుతుంది కదా, సో 80% ఆఫ్ అని చెప్పేసి 70% ఆఫ్ అని చెప్పేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో జరుగుతుంది కదా, అట్లాగే ఇందులో కూడా వీళ్ళు సేల్ అనేది కండక్ట్ చేస్తారు. దీనిపైన క్లిక్ చేస్తే సేల్ కి సంబంధించిన డిస్కౌంట్లు ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా వస్తాయి. లేదు అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఈ విధంగా చాలా ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. సైడ్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ బెస్ట్ సెల్లర్స్ పైన క్లిక్ చేస్తే సెల్లర్స్ వస్తారు. అండ్ కొన్ని కంపెనీస్ కూడా వస్తాయి, బోట్ కానీ నివియా కానీ ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్ని మీరు ఇక్కడ షాప్ అనే ఆప్షన్ ఉందా, షాప్ పైన క్లిక్ చేసినట్లయితే ప్రతి కేటగిరీలో కూడా మీకు ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, పర్సనల్ కేర్, మేకప్, ఫుడ్, డ్రింక్స్ ఇలా అన్ని రకాల కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసేటప్పుడు మీరు ఈ కాయిన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ కాయిన్ ఇందులో ఎట్లా పనికొస్తుంది మనకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద మెన్ కంపెనీ అని చెప్పేసి ఒక డియోడ్రెంట్ స్ప్రే అయితే ఉంది. సో ఈ స్ప్రే కాస్ట్ వచ్చేసి ఓవరాల్ గా ₹119 ఉందనుకోండి. సో ₹119లో 36 కాయిన్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మిగతా ₹83 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ టీ షర్ట్ ఉందా, సో టీ షర్ట్ కాస్ట్ లో మీరు 42 కాయిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మిగతా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది మీ అకౌంట్ నుంచి. అట్లా మీరు ఈ కాయిన్స్ ని ఎక్కడ కావాలన్నా మీరు రిడీమ్ చేసుకోవచ్చు వీటికి యాడ్ చేసుకొని. సో ఈ విధంగా ఈ యాప్ ని యూజ్ చేసి మీకు రెగ్యులర్ గా ఉండే ఖర్చుల పైన, రెగ్యులర్ గా ఉండే ట్రాన్సాక్షన్స్ పైన కూడా చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇందాక స్క్రీన్ పైన చూపించాను చూడండి. ఎగ్జాంపుల్ ఒక 10,000 సెండ్ చేస్తే ఎంత కాయిన్స్ అంటే ఎన్ని రూపీస్ మన క్యాష్ బ్యాక్ వస్తుందని క్లియర్ గా లైవ్ గా స్క్రీన్ పైన చూపించా. సో ఆ రకంగా మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా యూజ్ అవుతుంది కాబట్టి సో మీరు ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళ మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు యూపీఐ గురించి ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ఈ పాప్ యూపీఐ అండ్ ఎస్ బ్యాంక్ ఇవి రెండు కొలాబరేట్ అయ్యి అంటే పార్ట్నర్షిప్ పెట్టుకొని ఒక క్రెడిట్ కార్డ్ ని కూడా లాంచ్ చేశాయి, ఎస్ పాప్ క్లబ్ అనే క్రెడిట్ కార్డ్ ని. సో ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. దాని రిలేటెడ్ సెపరేట్ వీడియో చేశాను నేను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తున్నా చూడండి వీడియో థంబ్నెయిల్ అనేది. సో ఎగ్జాక్ట్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి అది కూడా చూడండి. ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అంటే ఏజ్ కానీ మంత్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.